అమ్మయ్య పని అయిపోయిందే. ఏంటి పని అయిపోయింది అంటున్నా? చెప్తాను నువ్వు ఇప్పుడు ఏం చేస్తామంటే మెల్లిగా జాయిగా నడుచుకుని పక్కింటికి వెళ్ళిపోయి ఏమండి మాకు స్క్రూ డ్రైవర్ కావాలండి అని అడిగంతే. ఎందుకు నీ మైండ్ అయినా పోయిందండి, మనకెందుకు స్క్రూ డ్రైవర్? ఇప్పుడు చెప్పింది పూర్తిగా అయినమా, మనకెందుకు స్క్రూ డ్రైవర్ కాదు. ఇప్పుడే వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాను కదా, అప్పుడే ఫోన్ ఎట్టేసాను. ఆవిడ ఏముందంటేనే ఏమండి మా ఇంటికి చుట్టాలు వచ్చారండి, ఎంచక్కనే చికెన్ కూర నుండి గారెలు వండేసి పక్కన మటన్ పొలం వేసానని చెప్పింది. నాకు అర్థం కాలేదు సార్. అంత వేసిన తర్వాత నాకు నోరు ఊరిపోయింది. వెంటనే ఐడియా వచ్చేసింది. అయితేనే ఆవిడ పెద్ద వంటలెక్క కదా, ఎలాగో నువ్వు ఇప్పుడు ఏదో కావాలా ఇంటికి వెళ్ళావనుకో జాయిగా బెల్ల కొట్టి ఏమండి స్క్రూ డ్రైవర్ ఇస్తారా అని అడుగు. అయ్యో రెండు గారెలు చికెన్ ఉన్నాయి, ఓ ముక్క తినేసి వెళ్ళండి అంటది. నువ్వు అంటావు అప్పుడు అయ్యి బాబా కడుపు నిండిపోయిందండి బాబా అస్సలు తినలేనండి బాబా అని చెప్పు. ఆవిడ అంటది అయ్యో తినలేరా అండి అని బాక్స్ లో పెట్టించేద్ది. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో మనం ఎంచక్కనే ఆ బాక్స్ వాడేసి శుభ్రంగా తినేయచ్చు. ఎలాగుంది ఐడియా? తెగించారా? వామ్మో నీలో ఎంత క్రిమినల్ మైండ్ ఉందా? అది మరీ పద్ధతిగా ఉండదు, మరీ చీప్ గా ఉండిద్ది. ఆహా చీప్ గా ఉందా? దా నువ్వు వండైతే వంట మరి. అంటే అది బాబాయ్ నా వాళ్ళు కదా, నా చాలా పని ఉంది ఇవాళ కదా. నువ్వు వండవు, నేనేమో వండలేను. అలాంటప్పుడు ఇలాంటి ఐడియానే బెటర్. నువ్వు మాట్లాడకుండా వెళ్ళి నడుచుకెళ్ళిపో. అంతేగా. లగించి A few moments later. ఆల్రెడీ అరగంట అయిపోయింది, వచ్చేస్తాను. ఇంకా మళ్ళీ పిల్లలకి కారం అంటారు, మళ్ళీ ఎట్టేస్తాను. అంతా రెడీ. వచ్చావా? స్క్రూ డ్రైవర్ అట్టుకొచ్చావంటే గారెలు అయ్యి చికెన్ అయ్యి నీ బంధు ఆ వండింది లంచ్కే. లంచ్కే? అది మెడమంటుంది అలా చెప్పింది. అది నాకెండవ రాలేదా? అప్పలమ్మన అయిపోయాను కదా. సర్లే నువ్వు బాధపడకు, ఈ పక్క ఆవిడకి ఫోన్ చేస్తాను ఇవాళ. నువ్వు వెళ్ళి పక్కన కూర్చో. అంతేగాని వంట మాత్రం చేయవు ఇవాళ. అబ్బే